అనేక సంపాదకీయాలు. ఎందుకంటే తెలంగాణ రాదు, తెలంగాణ వచ్చే అవకాశమే లేదని చెప్పినటువంటి గడ్డ మీద డెఫినెట్‌గా నా చావు ద్వారానైనా నేను తెలంగాణ తెస్తా, చావో రేవో నా చావైనా కావాలి, లేకుంటే తెలంగాణ అయినా రావాలి యెస్. అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేయడం, ఢిల్లీ రాజకీయ వేదికగా అనేక రాజకీయ కార్యాచరణ చేపట్టడం, దానికోసం తెలంగాణ సాధించడం, అనేక మంది అమరవీరుల త్యాగాల్ని సరైనటువంటి రీతిలో కేంద్రానికి ప్రతిబింబించేటువంటి చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు జరిగినటువంటి ఒక మహా ఉద్యమానికి విజయ సూచిక. ఎందుకంటే అనేక తరాలు పోరాడుతాయి, Yes, కానీ yes. పోరాడిన తరం ఆ విజయాన్ని చూసేటువంటి అవకాశం తెలంగాణ బిడ్డలకి ఏనాడు దక్కలేదు స్వేచ్ఛ. కాబట్టి ఇటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ, ఉద్యమకారులందరూ అయ్యో మేము జెండా పెట్టినాం, ఈ జెండాను మేము విజయ తీరాన్ని తీసుకుపోయినాం అనేటువంటి ఒక గర్వాన్ని సంపాదకీయాలు రాసినాయి. అమరవీరుల త్యాగాలు ఎట్లా ఉండే, సబ్బండ వర్గాల ఉద్యమాలు ఎట్లుండే, సకల జనుల సమ్మె ఎట్లా ఉండే, బతుకమ్మ ద్వారా మహిళల్ని ఒక అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకుపోవడానికి జరిగినటువంటి సాంస్కృతిక మహా ఉద్యమం ఎట్లా జరిగింది, దీనికి వ్యతిరేకంగా ప్రతిఘటనగా ఎన్ని పోరాటాలు జరిగినాయి, ఆ పోరాటాల్లో ఎన్ని నిర్బంధాలని చేసిండ్రు, ఎన్ని రాజకీయ కార్యాచరణలో ఎన్ని రాజీనామాలు పెట్టిండ్రు, ఆ రాజీనామాలతో ప్రజల్ని చైతన్యవంతం ఎట్లా చేసిండ్రు, నీళ్లు లేని తెలంగాణకు నీళ్ళు ఎట్లా కావాలని అడిగిండ్రు, నిధులు దోసుకుపోతున్న తెలంగాణకి నిధులు ఎట్లా అనేటువంటి ప్రశ్న వేసిండ్రు, విద్యుత్ లేక తల్లాడుతున్నటువంటి తెలంగాణకు మన రాష్ట్రం ఎంత గోసపడుతున్నది, ఈ గోసం తీర్చాలంటే తెలంగాణ కావాలనేటువంటి ఒక చైతన్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణ ఉద్యమం ప్రజలకు చైతన్యం ఇచ్చింది. ఆ చైతన్యాన్ని సంపాదకీయాల్లో రాశారు. లేని విషయాలు సంపాదకీయాల్లో రావు స్వేచ్ఛ. ఎవరైనా రాజకీయంగా రాస్తే నిజంగానే ఈరోజు ఆ చరిత్ర లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠంలో కేసీఆర్ గారు తన లక్ష్య సిద్ధిని, అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఒక మహా ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయినాం, ఎట్లా జరిగింది అనేటువంటి విషయాలు భావితరాలకు తెలవాలి. భావితరాలకు తెలవడం ద్వారా మన చరిత్రను మనం తెలుసుకోకుంటే మనం చీకట్లో మిగిలిపోతాం. మన చరిత్రను తెలిస్తేనే వర్తమానం దిక్కు భవిష్యత్తు ఎట్లా చేయాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి చెప్పడానికి ఒక కమిటీ వేసి నిర్ణయించి ఇవన్నీ పాఠాలు. ఇప్పుడు సడన్గా ఈ పాఠము నిజంగానే అందులో ఏమైనా ఉద్యమానికి సంబంధించిన గుర్తులు ఇంటెన్షన్గా మిస్ అయినాయా, లేకుంటే చేర్చాల్సి ఉంటే డెఫినెట్గా చేర్చి చేస్తే అందరం కూడా సంతోషిస్తాం. కానీ మీరు మొత్తమే పాఠం మాయ, ఈ పాఠం మాయం ఎందుకు చేయాలనుకుంటారు అంటే కేసీఆర్ చరిత్ర లేకుండా చేయాలి, కేసీఆర్ పేరు లేకుండా చేయాలి. మీకు ఒక జ్ఞాపకం చేస్తారు, రవీంద్ర భారతిలో మీ ఎస్ఎస్సి పాఠం తీసేస్తున్నానే దాని మీద ఆయన ముందు ఒక ఎస్ఎస్సి విద్యార్థులకి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ దగ్గర రవీంద్ర భారతిలో ఒక సమావేశం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు ఆయన ఉపన్యాసం మనం ఆ రోజు చూస్తే కేసీఆర్ చరిత్రను చెరిపేయడానికి అనేక రకాల పాఠాలు 10వ తరగతి విద్యార్థులకు చెప్పిండు. ఆ విద్యార్థులకు ఏం చెప్పాలి, భావి భారత విద్యార్థులు మీరు తెలంగాణలో ప్రవేశించబోతున్నారు, ఇంటర్మీడియట్లో చేరబోతున్నారు, మీ విద్య ఒక మలుపు తిరుగుతున్నది, ఈ మలుపు తిరిగేటువంటి క్రమంలో తెలంగాణ చరిత్రను మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణలో ఉండేటువంటి సమస్యల సాధన కోసం తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, ఈ 10 ఏళ్లలో ఎటువైపు ప్రయాణిస్తున్నది, భవిష్యత్తులో ఎట్లా ప్రయాణించాలనేటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాల్సి ఉండగా కేసీఆర్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద మసకేసేటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారు స్టేచర్ నుంచి ఏదో మార్చురికి పోతారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రేలాపనలు చేయడం, ఇటువంటి చెప్పి విద్యార్థులలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక్కటే కాదు స్వేచ్ఛ, మనం ఒక్క పాఠం గురించి ఇవ్వాల, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి పాఠం మాట్లాడుతూ తీసేస్తున్నారు కాబట్టి మనం స్పందించడం అనేటువంటిది మన సామాజిక బాధ్యతగా నమస్తే ఇవాళ టీ న్యూస్ ఒక చర్చ వేదిక పెట్టింది. డెఫినెట్గా ఇది మొత్తం తెలంగాణ అంతా కూడా ఇవాళ ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన చరిత్రను నలిపేసేటువంటి కుట్ర ఒక చేస్తున్నటువంటి ఈ శక్తులకి వ్యతిరేకంగా ఇవాళ మనం అందరం కూడా వీటి కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే రేవంత్ రెడ్డి నిజంగానే ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి పేరు లేకుంటే పెడదాం, కానీ రేవంత్ రెడ్డి చరిత్ర ఎక్కడ ఉండాలి? లక్ష్య సిద్ధి కోసం కేసీఆర్ పోరాడుతుంటే ఆ పోరాటాన్ని లాగడానికి చేస్తున్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి.